ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలంలో ఉన్నాం. అంటే క్రీస్తు జయంతికి సిద్ధపాటు కాలం అని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పుట్టుకను మనం చూసినట్లయితే బెత్లెహేంలో మరి అలనాడు యేసు ప్రభుకి ఆ యొక్క సంతలో స్థానమే లేనని చెప్పేసి మనం వాక్యం చూస్తున్నాం. అదేవిధంగా అదే ఆ యొక్క యేసు ప్రభు పుట్టుకలో మరి ఈ దేవునికి ఏ విధంగా అయితే లోకాన్ని సృష్టించిన దేవునికి స్థలమే లేనట్టుగా ఈ రోజులలో కూడా మనిషి హృదయాలలో దేవునికి స్థానం లేదు. ఎలా అంటే ఎప్పుడైతే మనిషి హృదయం గర్వం, అహంకారం, స్వార్థం, అసూయ, కోపం, వ్యభిచారంతో అనేక పాపములతో మనిషి హృదయం నిండుకొని ఉన్నప్పుడు మరి మనిషి యొక్క హృదయం అనే తలుపులు మూసివేసి ఉన్నాయి. దేవునికి మరి మన హృదయంలో స్థానం లేనని చెప్పేసి అది ఇప్పుడు మనం వర్తిస్తుంది. అలాంటప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మరి నిజమైన క్రిస్మస్ని మనం అర్థవంతంగా జరుపుకోవాలంటే కేవలం ఆడంబరాలతో కాదు. నిజమైన క్రిస్మస్ పండుగ మనం జరుపుకోవాలంటే మార్పు కలిగి, హృదయ శుద్ధి కలిగి, హృదయ పరివర్తన కలిగి జరుపుకున్నప్పుడే మనము నిజమైన క్రీస్తు జయంతిని మన జీవితంలో జరుపుకున్నట్టు ప్రియ సహోదరి సహోదరులారా. అదే విధంగా మనము మరి క్రీస్తు జయంతి మొదటి శుభవార్త ఎవరికి తెలియజేయబడినదంటే మరి ఆ గొల్లలకు, పేదవారికి, అనగారిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. మరి క్రీస్తు ఒక రాజుగా వచ్చాడు, కానీ అతను రాజు చేతిలో మరి ఆయుధం లేదు, కత్తి లేదు, కానీ ఏముంది? ప్రేమ ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అనగారిన వారిని ఎన్నుకున్నాడు. ఏ యొక్క మరి మారుమూల ప్రాంతంలో ఉన్న మరి మర్యాదలను ఎన్నుకున్నాడు. గొల్లలకు మరి దర్శనం ఇచ్చి దేవదూత ద్వారా తెలియజెప్పాడు. ఈ రోజులలో దేవుని యొక్క మరి ప్రేమను పెంచడానికి, పేదవారి పట్ల ప్రేమను చూపించేసి పేదవారికి ఏదో సహాయం చేయడం, అనగారిన వారికి సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్. వారి జీవితాలలో వెలుగును తీసుకురావడం, వారి జీవితాలలో ఆనందాన్ని తీసుకురావడమే నిజమైన క్రిస్మస్. ప్రియ సహోదరి సహోదరుల, ఏదో పెద్ద ఆడంబరాలతో మనం చేసుకోకుండా అర్థవంతంగా దేవుడు ఏ విధంగా మరి లోకమంతా చీకటి కమ్ముకున్నప్పుడు మరి చీకటి జీవితాలలో మరి చీకటి మయంలో ఉన్న జీవితాలకు వెలుగునిచ్చినట్లుగా మనం కూడా పాపంలో ఉన్న వారికి, మరి పేదరికంలో ఉన్న వారికి కొంచెం ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చినప్పుడు మన నిజమైన క్రీస్తును మరి వారికి మనం అందించిన వారు అవుతాం. అదే నిజమైన క్రిస్మస్. ప్రియ సహోదరి సహోదరుల, కావున మనము నిజ క్రీస్తు జయంతిని జరుపుకున్నకు మన మార్పు అనేది మన ఇంట్లో కాదు, మన పైన ఆ వస్తువు రూపంలో కాదు, కానీ మార్పు అనేది మన హృదయంలో జరగాలి. మార్పు అనేది మన క్రియలలో పేదవారిని పట్ల దయ, కనికరం, ప్రేమ చూపించినప్పుడు మార్పు అనేది మన హృదయంలో గర్వం, అహంకారం తొలగించి ప్రేమ, మన క్షమాపణ, దయ, కనికరంతో నింపుకున్నప్పుడే మన హృదయంలో దేవునికి మనం చోటు ఇచ్చిన వాళ్ళు అవుతాం.